కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు వికెట్ స్ప్రే చేయండి, క్షణాల్లో మీ నొప్పి మాయం. వికెట్ మరియు శ్రేష్టమైన ప్రేమ శ్రేష్ఠ ఆరు. మాతృదేవోభవ. ఈ అరముష్టి భోగములకింతగా కొట్టుగపోవు కంటే జగన్మాత, ఈ అరముష్టి భోగములకింతగా కొట్టుగపోవు కంటే నీ ఆయతనమ్ముగన్గొన్నగ హాయిగా ప్రాణము వీడుటైన మెలేయనిపించునమ్మరో. ఈ అరముష్టి భోగములకింతగా కొట్టుగపోవు కంటే నీ ఆయతనమ్ముగన్గొనగ హాయిగా ప్రాణము వీడుటైన మెలేయనిపించునమ్మరో. చెలింతు సుఖింతు ద్రవింతుగాని, చెలింతు సుఖింతు ద్రవింతుగాని, దేవాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ, దేవాయ నమః శివాయ అనుభావముతో సరిరావు భోగముల్. దేవాయ నమః శివాయ అనుభావముతో సరిరావు భోగముల్. జటిలమైన ఆత్మతత్వాన్ని జానుతెనుగులో మనకు అవగాహన గావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజు రచించిన ఆంధ్ర మహాభారతం శాంతి పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1497వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. అరముష్టి భోగాలు. ఇక ముష్టివాడికైనా పూర్తిగా ముష్టి ఉండేది అరముష్టివి, ఏ గుప్పిటే నిండని భోగాలు ఇవి. ఎందుకంటే ఎంతకీ సంతృప్తి కలగడం లేదుగా. ఎంత సంపాదించినా, ఎంత సుఖపడినా, ఎన్ని భోగాలు అనుభవించినా, ఎన్ని రకాల పదార్థాలు సేవించినా ఎప్పటికీ అంతు కనపడడం లేదుగా. కాంక్షలు తగ్గవలసింది పోయి ఇంకా పెరుగుతున్నాయిగా. ఏదో కొన్ని తీరితే తగ్గుతాయంటే తీరిన కొద్దీ పెరుగుతున్నాయి. వీటికంటే నీ ఆయతనమ్ము కనుగొనగా హాయిగా ప్రాణము వీడుటైన మేలేయనిపించునమ్మరు. భీష్ముడు చెప్పినట్టుగా సగుణమైనటువంటి ప్రాణాయామ మార్గంలోనూ, నిర్గుణమైనటువంటి చిత్త ఏకాగ్రతా మార్గంలోనూ, హాయిగా భగవద్ధ్యానంలోనే ఉంటే నీ మూలమైనటువంటి స్థానం ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని అన్నట్టుగా ఆ స్థానాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తే విఫలమైనా తప్పు లేదమ్మా, వచ్చే జన్మైనా మంచి జన్మ వస్తుంది. అప్పుడు మొదటి నుంచే ఈ ప్రయత్నం ప్రారంభమవుతుంది. ఈ లౌకికమైన భోగాల కోసం ఎంత ప్రయత్నించినా, ఎంత తాపత్రయపడినా ఇవి నిలబడేది లేదు, సుఖపెట్టేది లేదు. మేలే అనిపించిన మరో చెలింతు సుఖింతు ద్రవింతు కానీ జీవితంలో అనుభవిస్తున్నటువంటి ఏ సుఖాలు, ఏ స్పందనలు, ఏ పదవులు, ఏ పీఠాలు, ఏ అనుభవాలు చూసుకున్నా ముందు చెలించడం మనస్సు, ఆ పైన సుఖించడం, ఆ పైన ద్రవించడం, అంతకంటే ఉంది. చెలింతు సుఖింతు ద్రవింతు గాని దేవాయ నమశివాయ అను భావనతో సరిరావు భోగములు. నిజంగా ఓ పంచాక్షరి జపం చేసుకుని అంతర్ముఖమైనప్పుడు కలిగేటువంటి శాశ్వతమైన ఆనందం ఉంది. రమణ మహర్షి చెప్పినట్టుగా ఆ అక్షరాలు ఎక్కడి నుంచి ధ్వనిస్తున్నాయో ఆ మూలాన్ని కనుగొనడం కోసం చేసే ప్రయత్నంలో ఎన్ని యుగాలైనా తెలియదండి. లేకపోతే ఆ మహానుభావుడు విరూపాక్ష గుహలో కింద తొడ చర్మం నేలకు అంటుకుపోతున్నా ఎలా ధ్యానం చేయగలిగాడు? అది కదమ్మా మనిషి సాధించాల్సింది. ఆ స్థానానికి ప్రయత్నం చేసే విధంగా నన్ను ప్రోత్సహించు, అనుగ్రహించు తల్లి అని అమ్మవారిని ప్రార్థిస్తూ భీష్ముడు చెప్పినట్టుగా ఈ విద్య, ఇది బ్రహ్మ విద్య, ఇది అయోగ్యులకి ఇవ్వద్దు, చెప్పద్దు. అఖండ భూమండలం అంతా దానం ఇచ్చేయి, కానీ అయోగ్యులకు ఇవ్వద్దు ఈ విద్య అన్నారు. ఎందుకు మనం ఆ విషయం గ్రహించాలి అంటే, అయోగ్యులంటే ఎవరు? నాటకం ఆడేవాడు, నాటకాలు వేసేవాడు కాదు, నాటకం ఆడేవాడు. ఏదో తెలుసున్నట్టుగా ఉండడం, సర్వసంగ పరిత్యాగుల్లాగా. లోపల చూస్తే అన్ని రాజకీయ భావాలు, అన్ని కుళ్ళు భావాలే, రాగద్వేషాలే, అంతా సంపదల కోసం తాపత్రయమే. మధ్యలో పోటీలు, గొడవలు. అంచేతనే అందరికీ ఇది పనికిరాదయ్యా అన్నారు. ఎందుకంటే శ్రీ విద్యా ప్రచారకులుగా నందీశ్వరుడు, మన్మధుడు ఉన్నారు. బ్రహ్మ విద్యా ప్రచారకులుగా నారదుడు, వశిష్ఠుడు, వరుణదేవుడు ఉన్నారు.
బ్రహ్మ విద్యా ప్రచారకుల్లో నారదుడు చాలా ప్రధానమైనవాడు. అటువంటి వాళ్ళు అందుకున్నటువంటి విద్యల్ని మామూలు వాళ్ళకి అందిస్తే దాని విలువ తెలియకపోతే వాళ్ళంతటా వాళ్ళు ప్రయత్నం చేసుకుని చిత్తశుద్ధితో సాధించడం వేరు. కానీ కొంతమంది మహాత్ములైనటువంటి గురువులు ఎలా ఉంటారు అంటే కటాక్షమాత్రం చేత దాన్ని అనుగ్రహించగలుగుతారు. రామకృష్ణ పరమహంస లాంటి వారు. వాళ్ళ కోసం చెబుతున్నాడు ఈ మాట. మీ దగ్గర ఏదో చేరారు కదానో, మీకు కావలసిన వాళ్ళనో మీరు టక్కమని అనుగ్రహించకండి, చాలా ప్రమాదం ఇది. ఎందుకంటే మనస్సు మీద ఆధారపడి ఉంది. ఆ మనస్సు ఏమిటో ఆయనకు తెలుసు, మనకు తెలియదు. మనసు చేతివ ఇంద్రియ మహిమలెల్ల ఉపరతం పైన మనసుతో నుడిగి మడగు. మనసు చేతివ ఇంద్రియ మహిమలెల్ల ఉపరతం పైన మనసుతో నుడిగి మడగు. ఇంద్రియములు పరమమొందెనేని ఇంద్రియములు పరమమొందెనేని దాన మనసు మగుడదు విషయ తృష్ణన చరించు. ఇంద్రియములు అంటే మనం సాధారణంగా కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం ఇవి చెప్పుకుంటాం. అంతేగా పంచేంద్రియాలు, పంచజ్ఞానేది. సరే, కాళ్ళు, చేతులు ఇవి కర్మేంద్రియాలు. ఇవి ఎప్పుడు చెలుస్తున్నాయి? శవానికి ఇవి ఎందుకు చెలించవు? శవానికి కళ్ళు ఉన్నాయి, ముక్కుంది, నాలుగుంది. అంచేది అసలు కీలకమైంది మనస్సయ్య. మనస్సు లేనిదే ఇవి చెలించవు. మనసు చేతివా ఇంద్రియ మహిమలెల్లా. అసలు ఇంద్రియాలు చలించడం, అవేవో కోరుకోవడం, వాంఛించడం, అవేవో బాగున్నాయనడం, బాగులేదనడం, ఇదంతా కూడా మనస్సుకు సంబంధించిన మహిమ. అందుకే సమస్త మహిమలు మనస్సులో ఉంటాయి, బయట ఎక్కడ ఉండవు. ఆ మనస్సునే పట్టుకోవాలి.